నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్థానిక చెరుకట్ట పార్క్ రోడ్డు సమీపంలోని ప్రసిద్ధ శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో నాగ విగ్రహాల పునఃప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో తెల్కపల్లి హరికృష్ణ శర్మ విశేష పూజలు నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల పట్టణ ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచిన నిమిషాంబాదేవి ఆలయం భక్తి పారవస్యంతో పులకించిపోతుంది. ఆలయ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాగదేవత విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా మొదలైంది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం వినాయక పూజతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గోపూజ, పుణ్య హవాచనం వంటి క్రతువులను వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ ప్రత్యేక హోమాలు, పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రాబోయే 2 రోజుల్లో ప్రతిష్టాపన మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు మరింత వైభవంగా జరగనున్నాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకతో చెరువుకట్ట పార్కు రోడ్డు పరిసర ప్రాంతాలన్నీ భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలతో మార్మోగుతున్నాయి. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, అనంత్, మాధవ, కుమార్, ఈరన్న, శ్రీనివాస్, ప్రకాష్, గోవింద్, నాగరాజు, సుధాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. जय श्री भगवती निमिषांबा निमिषांबा देवी की నిమిషాంబ దేవస్థానముందు పునః నాగ ప్రతిష్ఠా కార్యక్రమంలో మొదటి రోజున శుక్రవారం రోజున ఉదయం పూట గణపతి పూజ, గోపూజ, పుణ్యహవాచనము, ఆచార్యాది వృత్తికరణము, పంచగవ్య ప్రాసన, కలశ స్థాపన, ఆవాహన, విగ్రహాల అభిషేకము ఇవన్నీ కూడా ఉదయం పూట జరిగే కార్యక్రమాలు. సాయంకాలం పూట వల్మీక వృత్సంగనము, పుట్టకు వెళ్ళే పుట్ట పూజ, అదైన తర్వాత అంకురార్పణ కార్యక్రమం, అది పూర్తయిన తర్వాత అంకురార్పణ విశేషంగా జలాదివాస కార్యక్రమాలు, మహామంగళహారతి, తీర్థ ప్రసాద కారణం ఇది మొదటి రోజు కార్యక్రమాలు. రెండవ రోజు ఉదయం పూట ప్రాతకాల పూజలు, యంత్రాభిషేకం, మహాస్థాపన విశేషంగా ఆవాగి హోమాలు, అదేవిధంగా విశేషమైన హోమాలు జరుగుతాయి. సాయంకాలం రెండవ రోజున సాయంకాలం పూట మరి కూడా ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము, వస్త్రాదివాసాలు అవన్నీ పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదము, మహామంగళహారతి ఇవన్నీ కూడా జరుగుతాయి. చివరి రోజున 3వ రోజున ఆదివారం పూట ఉదయం కూడా ఇంద్రాలు ప్రాతకాల అభిషేకాలు, విగ్రహ అలంకరణ అవన్నీ తర్వాత సుముహూర్తానికి 10 గంటల 19 నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన జరగడం కావున ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలి మరీ మనవి.